అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న నవల పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా? ఆలస్యం అయిపోతుంది, నిన్నే లేమ్మా. కొడుకు చంకల క్రింద చేతులు వేసి బలవంతంగా లేవదీసి కూర్చోబెట్టింది. ఫనీ కళ్ళు బలవంతంగా తెరిచాడు. మూసుకుపోతున్న వాటిని బలంగా పెద్దవిగా చేసి చూశాడు. ఎదురుగా కనిపిస్తున్న దేవుడి ఫోటోకి దండం పెట్టేశాడు. అమర అతని రెక్కపట్టి లేవదీసింది. వెళ్ళి మొహం కడుక్కునిరా అంది. ఫనీ కళ్ళు మూసుకుని వెళ్ళి పంపు కింద మొహం కడుక్కున్నాడు. చల్లటి నీళ్లు ముఖం మీద పడేసరికి నిద్ర పారిపోయింది. కళ్ళు మాత్రం ఇంకా భారంగానే ఉన్నాయి. అమర కాఫీ కప్పు తెచ్చి కొడుక్కి ఇచ్చింది. తను కప్పు తాగుతూనే వెళ్ళి గూడులో నుంచి పాలకూపన్లు కట్ట తెచ్చి ఫనీ జేబులో పెట్టింది. వేడి కాఫీ తాగేసరికి ఫనీకి నిద్రమత్త పూర్తిగా వదిలినట్లే అయింది. తల్లి ఇవ్వగా భుజానికి పెద్ద బ్యాగు తగిలించుకున్నాడు. తలకు క్యాప్ పెట్టుకున్నాడు. చెప్పులు వేసుకున్నాడు. మధ్య మధ్యలో కళ్ళు మూసుకొని మళ్ళా తెరుస్తున్నాడు. జాగ్రత్త హెచ్చరించింది. ఫనీ బయటికి వచ్చాడు. ఎదురుగా మిల్క్ బూత్ పాల క్యాన్లు దించేసి వ్యాన్ శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది. మిల్క్ బూత్ దగ్గరికి వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని భుజాలకి తగిలించుకున్న సంచుల్లో వేసుకున్నాడు. ప్రతి గుమ్మం ఎక్కుతూ కాలింగ్ బెల్ నొక్కుతూ పాల్ అని పిలుస్తూ పాల ప్యాకెట్లు పంచసాగాడు. ఆ వీధిలో ప్రతి ఇల్లు అతనికి తెలుసు. పాల ప్యాకెట్లు పంచడంతో నెలకి 150 రూపాయలు వస్తాయి. అది సరిగ్గా ఇంటి అద్దెకి సరిపోతుంది. కొన్ని ఇళ్లలో కుక్కలు లోపలికి రానియవు. గేటు దగ్గర అరుస్తూ నిలేసి యుద్ధం చేస్తాయి. యజమానులు నిద్రలేవరు. గేటు శబ్దం చేసి చేసి విసుగు పుట్టేస్తుంది. అమ్మ విసుగు పడకూడదు, ఓపిక కావాలి అంటుంది. అమ్మ ఎప్పుడూ అంతే. ప్రతిదానికి తొందర పనికిరాదు, ఓపిక చాలా అవసరం అంటుంది. ఒకసారి అట్ట మీద వ్రాసి తెల్లవారు లేవగానే తనకు కనిపించేటట్టు పెట్టింది. తెల్లవారుజామున వీధిలో ఫనీ పాలన్న కేకకి అందరూ గడియారం చూడకుండానే 5 గంటలు అయిందని తెలుసుకుంటారు. వాన వస్తున్నా చలిగడగలాడిస్తున్నా ఫనీ ఒక్క రోజున కూడా పాలు ఇవ్వడం మానడు. ఫనీ ఒక ఇంట్లో ప్యాకెట్ ఇచ్చి గేటు మూసి రోడ్డు మీద నడుస్తుంటే అతని వెనక బెల్లు మోగుతూ సైకిల్ ఒకటి పక్కన వచ్చి ఆగింది. ఫనీ పక్కకు తప్పుకుంటుంటే సైకిల్ కూడా మోగింది. భుజం మీద చేయి పడింది. ఏరా ఫనీ పలకరింపు వినిపించింది. ఫనీ చూస్తే ఎదురుగా బోసు సైకిల్పై ఒక పాదం ఆపి బ్యాలెన్స్ చేస్తూ కనిపించాడు. అతని సైకిల్ క్యారియర్కి పేపర్ల కట్ట ఉంది. ఏరా అయిపోయిందా పాల ప్యాకెట్లు పంచడం లేదా అడిగాడు. నీ పేపర్లు పంచడం కాలేదా ఎదురు ప్రశ్న వేశాడు ఫనీ. లేదురా, ఈరోజు ఆలస్యంగా బయలుదేరాను. బోసు సైకిల్ దిగి ఫనీ భుజం చుట్టూ చేయి వేశాడు. ఇద్దరూ నడవసాగారు. ఎందుకని ఆలస్యం అయ్యింది అడిగాడు ఫనీ. మా అమ్మని మా నాన్న తాగి వచ్చి కొట్టాడు. రాత్రంతా మా ఇంట్లో ఎవరికి నిద్ర లేదు. అలాగా, ఉండు పాల ప్యాకెట్ ఇస్తాను. ఫనీ ఎదురింటి వరండాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కి సార్ అని గొంతు లేపి పెద్దగా కేక పెట్టాడు. 2 నిమిషాల తర్వాత ఓ పెద్ద ఆయన తలుపు కాస్త మాత్రమే తెరిచి తొంగి చూసి ఫనీ నువ్వేనా అని బార్లా తెరిచి ప్యాకెట్ తీసుకున్నాడు. బోసు వేచి చూస్తున్నాడు. ఫనీ తిరిగి వచ్చాడు. బోసు ఫనీ ఇద్దరూ నడవసాగారు. ఆయనకెందుకురా అంత భయం అన్నాడు బోసు. దొంగలు ఈ మధ్య బాగా పడుతున్నారుగా అందుకని జవాబు చెప్పాడు ఫనీ. బోసు పేపర్ వేయడానికి వెళ్ళాడు. ఫనీ ఆగాడు. మళ్ళా ఇద్దరు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకుని నడవసాగారు. ఫనీ ఒక చిన్న సాయం చేస్తావా బోసు అడిగాడు. చెప్పు అన్నాడు ఫనీ. నేను మా అమ్మని తీసుకొని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను. వచ్చేసరికి 15 రోజులు అవుతుందో ఇంకా నెల అవుతుందో. నేను వచ్చే వరకు ఈ పేపర్లు నువ్వు పంచుతావా? నేను ఒక్కరోజు మానేసినా సేట్ నన్ను ఉద్యోగంలోంచి పీకి పారేస్తాడు. ఇది పోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం. దీని మూలంగానే మా నాన్న డబ్బులు ఇవ్వకపోయినా నాకు డబ్బులు దొరుకుతాయి. ప్లీజ్ సాయం చేయరా. ఎప్పుడైనా జ్వరం వస్తే నేను నీ పాల ప్యాకెట్లు పంచుతానుగా. ఇద్దరూ వచ్చి అక్కడ ఓ మురికి కాలువ వెళ్ళే బ్రిడ్జి మీద కూర్చున్నారు. బోసు ఒకటే ఆశ పెడుతున్నాడు. చూడు, జీతం వస్తుందిగా, అది నువ్వే తీసుకుందో కానీ నాకేం వద్దు. నేను రాగానే నా ఉద్యోగం నాకు ఉంటుంది. ఫనీ సాయం చేయవా నాకు ప్లీజ్. ఫనీని ఒకటే బలవంతం పెట్టేశాడు. ఫనీ కాదని అనలేకపోయాడు. బోసు ఊరికే సాయం అడగడం లేదు. జీతం తనకే వదిలేస్తున్నాడు. మళ్ళా జ్వరం వస్తే పాల ప్యాకెట్లు తనే పంచుతానని అంటున్నాడు. సరేలే అంగీకరించాడు ఫనీ. బోసు ఫనీ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి మెడ చుట్టూ చేయి బిగించి ఎంత మంచివాడవురా కూనిరాగం తీశాడు. ఊరుకోరా ఫనీ కసిరాడు. ఎప్పటి నుంచి పేపర్లు ఇవ్వాలి? రేపటి నుండి. రేపటి నుండి 25వ తారీఖు వరకు ఇస్తా, తర్వాత ఇవ్వను. ఎందుకని? 26వ తేదీ మేము స్కూల్ తరపున అజంతా ఎల్లోరా చూడడానికి ఎక్స్కర్షన్ వెళ్తున్నాం.
మళ్ళీ 1 తారీఖున వస్తాము. సరేలే, నేను వచ్చేస్తానులే, అప్పటికి వెళ్తాను, టాటా అన్నాడు బోసు సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఫనీ ఖాళీ సంచులు భుజానికి తగిలించుకుని ఇంటి మొహం పట్టాడు. తెల్లవారిపోతుంది. ఉషోదయానికి ప్రకృతి రంగుల రంగవల్లి దిద్దుతుంది. చాలామంది వాకింగ్కి వచ్చి నడుస్తున్నారు. కొంతమంది జాగింగ్ చేస్తున్నారు. తూర్పున అరుణ రేఖలు బాగా కనిపిస్తున్నాయి. చెట్ల మీద పిట్టలు గోల చేస్తున్నాయి. ఫనీ తలెత్తి వాటిని చూశాడు. అవి ఏం మాట్లాడుకుంటున్నాయి? అంత గోలగా ఉన్నాయి ఏమిటి? పక్షి భాషను డబ్బులిస్తే ఒక కోయవాడు నేర్పుతాడని బోసు చెప్పాడు. 100 రూపాయలు. అమ్మో, ఎక్కడి నుంచి వస్తాయి? ఫనీ పక్క నుండి రివ్వున కారు దూసుకుపోయింది. ఫనీ భయంతో రోడ్డు పక్కకు పరిగెత్తాడు. తెల్లటి ఆ కారు చూడగానే కృష్ణ చైతన్య, రాజా గుర్తుకు వచ్చారు. రాజా ఏం చేస్తున్నాడో? మా డాడీ దగ్గరే పడుకుంటాను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. చాలా ఈర్ష్యగా అనిపించింది. కృష్ణ చైతన్యని గుర్తు చేసుకున్నాడు. ఆయన తన భుజం చుట్టూ చేయి వేయడం గుర్తుకు వచ్చింది. ఫణికి ఈ లోకం మళ్ళా చాలా ఆనందంగా అనిపించసాగింది. తనకి తానే గొప్ప అదృష్టవంతుడిగా అనిపించాడు. 6 గంటలు అవుతుండగా ఫణి ఇంటికి తిరిగి వచ్చాడు. అబ్బా అంటూ పెరటి వరండాలో స్తంభానికి ఆనుకుని కాళ్ళు బారజాచుకున్నాడు. ముఖంలో అలసట, నీరసం కనిపిస్తుంది. అమర చపాతీ పిండి కలుపుతుంది. వచ్చావా? ఆలస్యమైందేం? కాస్త ఆ బీన్స్ వలిచివమ్మా అంది. నేను చెయ్యను అన్నాడు ఫణి విసుగ్గా. ఎంత పని చేసినా మళ్ళీ చేయాల్సింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మా తండ్రివిగా నేను త్వరగా వంట చేసి నానమ్మ కోసం వెళ్ళాలి. ఫణి లేచాడు. బీన్స్ ఉన్న గిన్నె తీసుకుని వాటిని శుభ్రంగా కడిగాడు. గిన్నె తెచ్చి తల్లి వంట చేసే చోట నట్టింట పెట్టుకుని కూర్చున్నాడు. వాటిని పీచు తీసి చిన్న ముక్కలు చేసి గిన్నెలో వేస్తూ, అమ్మ, మా స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి వెళ్తున్నారే, నేను వెళ్తాను అన్నాడు. ఎక్స్కర్షన్కా? ఎక్కడికి రా? అజంతా ఎల్లోరా. ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజులే అంది. అవునమ్మా, నేను వెళ్తానే ఆర్దింపుగా చూశాడు.